ఇప్పుడు ఇంకో స్కామ్. మెగా డిఎస్సి 2025 పేరుతో మరో స్కామ్, భారీ స్కామ్కు చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసిందా? ప్రణాళిక ప్రకారమే నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను నిలువున ముంచేసిందా? అంటే డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే ఆన్సర్ వస్తోంది. వాచ్ ఇట్. ఏపీలో డిఎస్సి పరీక్ష పూర్తయిన తర్వాత మెరిట్ లిస్టులను జిల్లా ఎంపిక కమిటీలకు అందించాలి. కానీ అంతా తామే చేస్తామని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయమే మొత్తం ప్రక్రియను చేతిలోకి తీసుకుంది. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, తమకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సక్రమమేనంటూ బుకాయించింది. దరఖాస్తు ప్రక్రియ మొదలు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ వరకు అంతా తన చేతిలోనే పెట్టుకున్న ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణలో కీలకమైన విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి డిఎస్సి పేపర్ తయారీని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి చూస్తోంది. ప్రశ్నల తయారీ, జవాబు పత్రాల వ్యాలిడేషన్ ఎంతో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థల మధ్య చేపట్టాలి. కానీ ఈ మొత్తం ప్రక్రియను ఓ కాంట్రాక్టు ఉద్యోగి చేతిలో పెట్టడం గమనార్హం. అంతకు ముందే టెట్ కన్వీనర్ను తొలగించి ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించడం కూడా సర్కారు పాత్రపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏపీ టెట్ కన్వీనర్ గా ఉండే అధికారే డిఎస్సికి కూడా కన్వీనర్. టెట్ సెల్లుకు విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రభుత్వం టెట్ కన్వీనర్ గా నియమించింది. అయితే టెట్ పరీక్షలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఆ బాధ్యతల నుంచి ఉన్న ఫలంగా తొలగించి ఎస్ఈఆర్టీ డైరెక్టర్ను కన్వీనర్ గా నియమించింది. దీంతో టెట్ నిర్వహణ, డిఎస్సి పేపర్ తయారీలో ఒకే అధికారి కొనసాగారు. అనంతరం ఎస్ఈఆర్టీలో కేవలం కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగికి కేవలం డిఎస్సి ప్రశ్నల తయారీతో పాటు వాటిని ఆన్లైన్ చేయడం చేసే బాధ్యతలు అప్పగించారు. కీలక విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగిని ఎలా నియమించారన్నది పెద్ద ప్రశ్న. డిఎస్సి ఫలితాలు విడుదల కాగానే కాంట్రాక్టు ఉద్యోగి నవీన్ కృష్ణ జిల్లా సోషల్ స్టడీస్ టాపర్ గాను టీజీటీలో 6వ ర్యాంక్ సాధించడంతో లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో పరువు పోతుందేమోనని భయపడిన అధికారులు అతన్ని బెదిరించి విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. దీంతో నవీన్ తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించడంతో విషయం బయటకు రాకుండా అతన్ని తమదైన శైలిలో సముదాయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భారీగా నగదు చేతులు మారాయన్న విమర్శలు విద్యాభవన్లో చక్కర్లు కొడుతున్నాయి. లీకేజీ వ్యవహారాన్ని దాచేందుకు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. డిఎస్సి నియామకాల్లో తొలి నుంచి అనేక అవకతవకలకు పాల్పడిన చంద్రబాబు సర్కార్ కుట్రలో మరో కోణమిది. కాల్ లెటర్ల జారీలో టెస్టింగ్ల పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవితవ్యంతో ఆడుకుంది. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు వెనక ఉన్నవారికి లెటర్లు పంపటం, మధ్యలో ఉన్నవారికి ఇవ్వలేదు. దీంతో పాటు అభ్యర్థుల డిఎస్సి మార్కులు రోజుకో విధంగా మార్చేసింది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అయినట్లు ప్రకటించి తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించింది. ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించి అందుకు అనుగుణంగా హాల్ టికెట్లు ఇచ్చి పరీక్ష నిర్వహించింది. తద్వారా ఈపీటీ పాస్ అవ్వలేదని కాల్ లెటర్లు నిలిపివేసింది. మెరిట్ లిస్టులో ఉన్న కాల్ లెటర్లు రాలేదని అభ్యర్థులు ఆందోళన చేస్తే రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది కూటమి సర్కార్.